హాయ్, ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ పాస్టర్ హేమాన్. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్త అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికీ నిండి శుభాభివందనాలు తెలియపరుస్తున్నానండి. అందరూ బాగున్నారని నేను ఎంతగానో ఆనందిస్తున్నాను, ఆశపడతా ఉన్నాను. మీ అందరి నిమిత్తమే మా అనుదిన ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీ అందరితో కూడా పంచుకునే ప్రయత్నం చేస్తానండి. వాస్తవానికి ఇది ఒక 2 days క్రితం నుంచి కూడా జరుగుతున్నటువంటి విషయమే. అయితే ఆ 2 days నుంచి నేను స్పందించుంటే బాగుండు. అయితే నాకు సమయం లేని కారణాలు బట్టి ఈ వరకు నేను తీసుకుని రాలేకపోయాను. బహుశా ఈ విషయం చాలామంది వరకు కూడా వచ్చే ఉండుండొచ్చు. అయితే దీని మీద ఖచ్చితంగా మీకు ఒక అవగాహన, మీ అందరికి కూడా ఒక విషయాన్ని తెలియపరిచేటువంటి ఒక మంచి ఒక కాన్సెప్ట్ కనుక ఇది అందరికి కూడా తెలియపరచడంలో నా ఉద్దేశాన్ని బయలుపరచడానికి ఇష్టపడుతున్నాను. అయితే మనందరికీ తెలుసు, రీసెంట్గా ఎప్స్టీన్ ఫైల్స్లో రోజు రోజుకి బయటపడుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా మనం గమనిస్తే ఆశ్చర్యపడేటువంటి పరిస్థితులన్నీ కూడా తీసుకుని వచ్చేస్తూ ఉన్నాయి. మన ఇండియాకి సంబంధించినటువంటి ఎంతోమంది ధనికులు, ఎంతోమంది పెద్ద పెద్ద పేరుగాంచినటువంటి వ్యక్తులు కూడా ఈ ఫైల్స్లో ఉన్నట్టుగా నెమ్మదిగా బయటకు వస్తూ ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ ఒక 60% మాత్రమే ఫైల్స్ అనేటువంటివి బయటికి వచ్చే అవకాశం అయింది. కానీ ఇంకా 40% ఇంకా ఫైల్స్ బయటకు రావాల్సి ఉన్నాయంట. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. ఇవి బయటకు రాకుండా ట్రంప్ గారు విశ్వ ప్రయత్నాలు చాలా రకాలైనటువంటి రీతిలో ఆయన ప్రయత్నించారు. అయితే ఏ విధంగా కూడా అది జరగలేదు. కాబట్టి మొత్తానికి బయటకు వచ్చేసినాయి. ట్రంప్ గారి మీద భయంకరమైనటువంటి వ్యతిరేకత అయినటువంటిది మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఎంత దుర్మార్గుల, క్రైస్తవులు ఎంత దుష్టుల, క్రైస్తవులు ఎంత భయంకరుల అనేటువంటి ఒక ఆలోచనలోకి ప్రపంచంతో కూడా వస్తున్నటువంటి పరిస్థితులు గమనిస్తూ ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్లో రీసెంట్గా బయటకు వచ్చిన విషయం మీ అందరికీ తెలియజేశాను. జెఫ్రీ ఎడ్వర్డ్ ఎప్స్టీన్ అనేటువంటి వ్యక్తి యొక్క బ్యాంక్ అకౌంట్ నేమ్ బాల్ అనేటువంటి పేరుతో తీసుకున్నట్టుగా మనకి కనబడుతుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి పామ్ ఐలాండ్లో కూడా, ఎప్స్టీన్ ఐలాండ్లో కూడా మొలక్ దేవతకి అక్కడ నైవేద్యాలు అర్పిస్తూ ఉన్నారని, బలులు జరుగుతూ ఉండేవని, చిన్నపిల్లలు అక్కడ వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత చిన్న పిల్లల్ని కూడా ఆహారం కొరకు వాళ్ళు వినియోగిస్తూ ఉండేవి అనేటువంటి విషయాలను కూడా బయటకు వచ్చినాయి. అయితే రీసెంట్గా ఒక ఫైల్ బయటకు వచ్చిందండి. పుట్టినటువంటి పిల్లండి మ్యాక్సిమం నాకు తెలిసి నెలలు కూడా ఉండవేమో. అలాంటి పిల్లలను కూడా అక్కడ ఉన్నటువంటి రాక్షసులు వాళ్ళ కడుపును నింపుకోవడం కొరకే, వాళ్ళ నాలుకని తృప్తిపరచుకోవడం కొరకే వాళ్ళను కూడా ఆహారం కోసం వినియోగించినట్టుగా ఎప్స్టీన్ ఫైల్స్లో రోజు రోజుకి కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అందరూ కూడా అక్కడ వచ్చేవాళ్ళు క్యానిబల్స్ అని నేను చెప్పలేను, కానీ అప్రాక్సిమేట్గా వచ్చే వాళ్ళందరూ కూడా అదొక పెద్ద డిష్, కాస్ట్లీయెస్ట్ డిష్ అది. ఎందుకంటే మనం కూడా వింటూ ఉంటాం కదా, కొన్ని రకాలైనటువంటి జంతువులు, కొన్ని రకాలైనటువంటి పక్షులు తినడం అనేటువంటిది చాలా గొప్పగా భావిస్తూ ఉంటారు కొంతమంది. ఎందుకంటే అది చట్టపరంగా వ్యతిరేకమైనది. కానీ కొన్ని జంతువుల మాంసాన్ని కానీ, కొన్ని పక్షుల మాంసాన్ని కానీ తింటే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. దాన్ని కూడా చాలా డబ్బులు పెట్టుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ స్టేజ్ దాటిపోయినట్టు ఉంది. ఇప్పుడు ఏకంగా మనుషుల యొక్క మాంసాన్ని తింటేనే ఇంకా అంతకంటే పెద్ద అపర కుబేర్లు, రేంజ్ చూపించుకున్న వాళ్ళు అని అనిపించుకోవడానికి చేశారో, లేకపోతే వాళ్ళ యొక్క పైశాచిక ఆనందాన్ని వ్యక్తపరచడానికి ఆ విధంగా చేసుకుని వచ్చారో నాకు తెలియదు, కానీ మొత్తానికి అయితే మాత్రం ఆ భయంకరమైన పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ జెఫ్రీ ఎప్స్టీన్ అనే వాడు కూడా యూదుడు అనేటువంటి విషయం కూడా బయటకు వచ్చింది. నేను ఎప్పుడు చెప్తున్నానండి, 3 సంవత్సరాల నుంచి కూడా చెప్తున్నానండి, ప్రస్తుతం యూదులుగా పిలువబడే వారు అందరూ కూడా యూదులు కాదండి. వాళ్ళు చాలామంది యూదుల్లో కలిసినటువంటి యూదులు కానివారు ఉన్నారని చెప్పి వాక్యం సెలవిస్తుంది. నేను కూడా తెలియపరిచిన విషయాన్ని, పాలస్తీనా దేశం నుంచి వచ్చి, సిరియా దేశం నుంచి వచ్చి యూదులతో వాళ్ళు బంధాలు కలుపుకొని వాళ్ళ సంతానం యూదులుగా మారిపోయినటువంటి ఇస్లాం సంబంధించిన వాళ్ళు, ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి కలుషితం లేని నాణ్యమైనటువంటి యూదులు చాలా తక్కువ మొత్తంలో ఉన్నారు. నాకు తెలిసినంత వరకు కూడా ఈ వ్యక్తి 100% జూయిష్ ఫెలో అయితే కాదు, ఇలాగ వలసొచ్చి యూదులతో సంబంధాలు పెట్టుకుని కలుషితమైపోయినటువంటి యూదులే అయి ఉండొచ్చు అనే విషయం కూడా నాకు అనిపిస్తుంది. పైగా ఈయన ఒక స్పై అని కూడా బయటకు వచ్చిందండి. అంటే ఈ జెఫ్రీ ఎప్స్టీన్ అనేటువంటి వ్యక్తి ఎప్పటి వరకు కూడా ఒక ఫినాన్షియర్గా, ఒక డబ్బు సంపాదించినటువంటి ఒక వ్యాపారవేత్తగానే మనకు తెలుసు. కానీ ఈ జెఫ్రీ ఎప్స్టీన్ అనేటువంటి వ్యక్తి ఒక స్పైగా పనిచేశాడని కూడా కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. అంటే ఒక దేశానికి సంబంధించి గూఢచారిగా కూడా ఈయన పనిచేసి ఉండొచ్చు అనే వార్తలు వస్తున్నాయి. బహుశా ఇజ్రాయెల్కి గూఢచారిగా పనిచేశాడా, లేకపోతే రీసెంట్గా నాకు మార్నింగ్ తెలిసినటువంటి విషయం ఏంటంటే రష్యాకి సీక్రెట్ ఏజెంట్గా కూడా ఇది పనిచేసినట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. స్పైస్ అంటారు, అంటే ఈ దేశం నుంచి వేరే దేశాలకు వెళ్ళి ఆ దేశంలో ఉన్న వ్యక్తిగా కలిసిపోయి అక్కడున్న సమాచారం అంతా కూడా ఈ సొంత దేశానికి సంబంధించినటువంటి వాళ్ళకి చేరదీయడంలో వీళ్ళ యొక్క పాత్ర పోషిస్తూ ఉంటారు. కాబట్టి రష్యా కూడా ఈ వ్యక్తిని వినియోగించుకున్నట్టుగా కొన్ని వార్తలు అయితే బయటకు వస్తూ ఉన్నాయండి. అయితే ఈ సందర్భంలో, ఈ టైంలో ఇరాన్కి సంబంధించినటువంటి వ్యక్తులు, ఇరాన్కి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిన్న మొన్నటి వరకునేమో అయోత్తల్లా మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు ఏమైపోయారో తెలియదు, అక్కడ ఏమైపోయారో తెలియదు. ఇప్పుడు కొత్తగా తిరుగుబాటు ఎవరి మీద చేస్తున్నారు తెలుసా?
నిన్న మొన్నటి వరకు సొంత నాయకుడైనటువంటి అయోధ్యల మీద తిరుగుబాటు చేసినటువంటి సొంత జనాంగం ఈ రోజున అదే వ్యక్తులు నడి రోడ్డు మీద బయలుదేవత యొక్క ప్రతిమను నిలవబెట్టి ఆ ప్రతిమ కింద ఒకవైపునేమో ఇజ్రాయేల్ దేశానికి సంబంధించినటువంటి జాతీయ జెండాని అక్కడ అంటించి, మరొక వైపునేమో ట్రంప్ గారి యొక్క ఫోటోని అంటించి, మధ్యలో ఏమో 666 ముద్ర అక్కడ కోట్ చేసి ఆ బయలుదేవతని అక్కడ నడి రోడ్డు మీద పెట్రోల్ వేసి తగలబెట్టేస్తున్నారు. 2 days నుంచి ఇరాన్లో జరుగుతున్నటువంటిది ఇదే. అయితే ఆల్రెడీ 2 days క్రితం ఒక బయలు ప్రతిమని నడి రోడ్డు మీద ఇరాన్ ప్రజలందరూ కూడా తగలబెట్టేశారు. అయితే నిన్న సాయంత్రం కూడా మరొక కొత్త బయలుదేవతని మరొక ప్రతిమను తీసుకుని వచ్చి మళ్ళీ ఈ ప్రతిమను కూడా పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ వాళ్ళు తగలబెడితే ఇక్కడ ఏముందలే అని మీరు అనుకున్నారు కనుక ఆ బయలుదేవతని ఎవరిని ఉద్దేశించి అక్కడ పోల్చే ప్రయత్నం చేశారంటే క్రిస్టియన్స్ను ఉద్దేశించి ట్రంప్ని అక్కడ యాడ్ చేశారు, జ్యూస్ను ఉద్దేశించి ఇజ్రాయెల్ యొక్క జాతీయ జెండాను అక్కడ పెట్టే ప్రయత్నం చేశారు. వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి మత గ్రంథం ఏం తెలియజేస్తుందంటే మనకి శత్రువులు ఎవరన్నా ఉన్నారంటే ఒకటి క్రిస్టియన్స్, ఒకటి యూదులు అని వాళ్ళ గ్రంథమే తెలియజేస్తుంది. రెండో విషయం ఏంటో తెలుసా, మీరు పొరపాటును కూడా యూదులతో కానీ క్రిస్టియన్స్తో కానీ ఫ్రెండ్షిప్ చేయకండి అని వాళ్ళ గ్రంథమే తెలియపరుస్తుంది. చాలా మంది బయలుదేవతను అక్కడ అంటించేసారు, బయలుదేవతని తగలబెట్టేశారు అని అనుకుంటారు, కానీ దాని వెనకాల ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆలోచన మనకు అర్థం కావట్లేదు. ఈ ప్రపంచానికి శత్రువు ఎవరన్నా ఉన్నారంటే బయలు ఆరాధికులుగా, బయలుదేవతను అనుసరించే వారిగా, బయలును కొలిసేటువంటి వారికి ప్రపంచంలో ఏ జాతి అయినా ఉందంటే ఒకటి క్రైస్తవ్యం, 2 యూదా మతం అని చెప్పి డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ప్రపంచానికి తెలియపరిచే పరిస్థితులు అన్ని తీసుకొని వస్తున్నారు. ఇది ఎందుకు వచ్చిందో తెలుసా, ఒకానొక సమయంలో ఇజ్రాయేలీలు బయలుదేవతను పూజించారు, బయలుదేవతను ఆరాధించారు, బయలుదేవతకి నైవేద్యాలు అర్పించేవారు. అది మన గ్రంథాల్లో రాయబడిన మాటే. ఆ రోజున ఎలాగైతే బయలుదేవతను ఆరాధించినటువంటి ఇజ్రాయేలీలు ఉన్నారో ఇప్పటికీ కూడా బయలు ఆరాధన చేసి ఇజ్రాయేలీలు ఉన్నారు. వాళ్ళు ఈ ఇజ్రాయేలీలు అని చెప్పడంలో ఒక ఉద్దేశం అయితే, రెండో ఉద్దేశం ఏంటంటే ఇజ్రాయేల్ మాత్రమే కాదు బయలుదేవతను ఆరాధించింది, క్రిస్టియన్స్ కూడా, క్రైస్తవులు కూడా, క్రైస్తవ దేశంగా పిలువబడుతున్న అమెరికా కూడా. ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్లో బయటపడింది చూసారా, ఆ జెఫ్రీ ఎప్స్టీన్తో కలిసి ఈ పాలు పంచుకున్న వాళ్ళందరూ కూడా క్రైస్తవులే. అక్కడ ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్స్ కూడా బయలుదేవత పేరుతోనే అకౌంట్స్ తీసుకున్నారు. అక్కడ మొలక్ దేవత యొక్క ఆరాధన కూడా జరిగేదని చెప్పి ఇప్పటికీ కూడా బయలుదేవతను ఆరాధించే వాళ్ళు ఇజ్రాయేలీలు, ఈ క్రైస్తవులే అని చెప్పి ప్రపంచానికి చెప్పే ఉద్దేశం అది మనకు అర్థం కావట్లేదు. అందుకే ఒక ప్రక్కన ఇజ్రాయెల్ ఫ్లాగ్, మరొక ప్రక్కన ట్రంప్ గారి యొక్క ఫోటోని యాడ్ చేశారు. ఎందుకంటే అక్కడ ఎప్స్టీన్ ఫైల్స్లో బయలు ఆరాధన జరిగిందని. ఎందుకంటే ఆనాటి బయలు ఆరాధనలో కూడా చిన్నపిల్లలు బలిస్తూ ఉండేవారు. మొలక్ దేవతకి మీ పిల్లల్ని బలి ఇవ్వకూడదని దేవుడు ఖండితపూర్వకంగా తెలియపరిచారు. ఎందుకంటే అక్కడ అన్ని జనాంగంతో సహవాసం చేసిన ఇజ్రాయేలీలు మొలక్క దేవతకి కానీ బలర్పించేస్తే, మొదటగా పుట్టినటువంటి జ్యేష్ఠ పిల్లల్ని కానీ బలర్పించేస్తే వాళ్ళకి మరింత ఎక్కువ సంతానం వస్తుందని, ఫెర్టిలిటీ వస్తుందని, సంతానోత్పత్తి ఎక్కువగా దేవత అనుగ్రహిస్తుందని, కావలసినంత రాజయోగం అనుభవించవచ్చని, ఇలాంటి మూఢనమ్మకాలను బట్టి బయట ఉన్నటువంటి ఆ మొలక్, ఆ బయలుదేవత యొక్క ఆ ఆరాధికులు, భక్తులు వచ్చి మిమ్మల్ని పాడు చేస్తారేమో, అలాంటి వాళ్ళు ఎవరన్నా వస్తే కొట్టి చంపేయండి అని అందుకే అన్నాడు దేవుడు అక్కడ. కాబట్టి బయలుదేవతను ఆరాధించేటువంటి బయలు ప్రవక్తలను కూడా కర్మేలు పర్వతం మీద ఏలియా నరికి పాడేశాడు 400+ మందిని. కాబట్టి బయలు ఆరాధనకి వాక్యం ఎప్పుడు కూడా వ్యతిరేకమైనదే. బయలుకి ఎప్పుడు కూడా దేవుడు వ్యతిరేకంగానే పోరాడాడు. బయలుకి ఎప్పుడు కూడా ఇజ్రాయేలీలే కాదు క్రైస్తువులు కూడా వ్యతిరేకులే. ఎక్కడ కూడా బయలు ఆరాధన కానీ, పిల్లల్ని సంహరించడం కానీ, చిన్నపిల్లలను అక్కడ నైవేద్యంగా అర్పించడం కానీ ఎక్కడ కూడా దేవుడు అనుమతించలేదు. కానీ ఇప్పుడు ఇరాన్ దొరికిందే సొంతన్నట్టుగా క్రైస్తవ్యం మీదకి, యూదుల మీదకి ప్రపంచాన్ని పురుగొల్పే ప్రయత్నం చేస్తున్నారు. అర్థమవుతుంది నేను చెప్పేది. ఇప్పుడు జెఫ్రీ ఎప్స్టైన్ చేతిలో కొంతమంది పడ్డారండి. వాళ్ళు తప్పు చేయలేదని అనట్లేదు. ఆ తప్పు చేసినటువంటి సన్నాసుల్లో క్రైస్తవులే ఎక్కువ ఉన్నారు, కాదని కూడా అనట్లేదు నేను. అందుకే ఎప్పుడు కూడా మాట చెప్తూ ఉంటాం, మంచితనం మతానికి సంబంధించింది కాదురా, మంచితనం అనేది మనిషికి సంబంధించింది. మతంలో మంచితనం వెతకండి, అది వ్యక్తిత్వానికి సంబంధించిందని చాలాసార్లు చెప్తున్నాను. అయితే ఇప్పుడు బయలు ఆరాధికులు అని చెప్పి క్రిస్టియన్స్ని, జ్యూస్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి తెలియని విషయం ఏంటంటే బయలు అనేటువంటిది మాట్లాడుకుంటే ఐగుప్తు కాలం నుంచి కూడా కొలవబడుతున్నటువంటి ఒక దేవతే. అంటే కాలాలు మారే కొలది సాతానుగాడి యొక్క పేర్లు మార్చుకుంటూ వచ్చాడంతే. ఈ దేవత, ఈ విగ్రహారాధన లేదంటే ఆ దేవతల ఆరాధన, బయలు మొలక దేవతల యొక్క ఆరాధన, ఐగుప్తుల యొక్క ఆరాధనలో కనబడే దేవుళ్ళు అందరూ కూడా సాతానుగాడికి ప్రతిమలు. ఒక కాలంలో అదే సాతాను ఒక దేవతగా పిలువబడ్డాడు. బబులోని కాలానికి వచ్చేటప్పటికి మరొక దేవతగా పిలువబడ్డాడు. అసిరియల దగ్గర ఒక రకమైనటువంటి పేరుతో పిలువబడ్డాడు. అలాగే రోమల దగ్గరికి వచ్చేటప్పుడు రోమన్ కాలంలో మరొక రకమైన పేరుతో పిలువబడ్డాడు. గ్రీకుల దగ్గరికి వచ్చేటప్పుడు మరొక దేవుడి పేరులతో, జూపిటర్ అని ఇలాగ రకరకాలైనటువంటి పేర్లతో పిలువబడ్డారు. ఇస్తారని ఇలా రకరకాలైన పేర్లతో. కానీ ఆ వెనకాల ఉన్నటువంటి సైతాను కూడా ఒకడే.
పేర్లు మార్చుకున్నాడు అంతే. అందుకే నేను చాలా ప్రసంగాల్లో, చాలా సెమినార్లో కూడా చెప్పిన విషయం ఏంటంటే, ఐగుప్తుల కాలంలో ఏ దేవుళ్ళు అయితే వాళ్ళు కొలిచేవారో, వాళ్ళు ఆరాధించేవారో, ఇప్పటికీ కూడా దేవుళ్ళు కొలవబడుతున్నాయి, ఆరాధించబడుతున్నాయి. అయితే పేర్లు మార్చబడ్డాయి అంతే. సేమ్ దేవుళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నారు. కొంత డాక్టర్ అయిన కొన్ని రీసెర్చర్స్ ఏం చెప్తూ ఉంటారు, అనునాకి అని పిలుస్తూ ఉంటారు ఒకదాన్ని. అనునాకిస్ అంటే ఎవరో కాదండి, పడద్రోయబడినటువంటి దేవదూతలు. పడద్రోయబడినటువంటి దేవదూతలు మనుషులతో ఎప్పుడైతే పాపాలు చేశారో వాళ్ళ వల్ల కలిగినటువంటి సంతానం నెఫీలియన్లు. వాటి గురించి కూడా చాలా పరిశోధనలు రీసెంట్గా బయటకు వస్తూ ఉన్నాయి. అన్ని కూడా చూపిస్తాను, అన్ని మాట్లాడతాను వాటి గురించి కూడా. కాబట్టి పడద్రోయబడినటువంటి దేవదూతలే ఒక్కొక్క రకమైనటువంటి అవతారాలు ఎత్తుకొని దేవుళ్ళుగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఐగుప్తీయులకి పరిచయం చేసుకున్నారు. దేవుళ్ళే, ఎందుకంటే వాళ్ళు చేసిన సూచక్రియలు కావచ్చు, మహత్కార్యములు కావచ్చు, ఆకాశంలో వాళ్ళు చేసేటువంటి ఆ వింతలు కావచ్చు, ఎన్ని చూసి దేవుళ్ళు అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి సహాయ సహకారాలు ఐగుప్తీయులు పొందుకున్న మామూలుగా కాదు, ఎప్పటికీ కూడా శాస్త్రవేత్తలకు అర్థం కాదు. ఫాలన్ ఏంజల్స్ అన్నీ కూడా ఐగుప్తులకి సహాయపడ్డాయి, వాళ్ళే దేవుళ్ళుగా కొలవబడ్డారు. అవే పడద్రోయబడినటువంటి దేవతలు తర్వాత కాలంలో కూడా, బబులోని కాలంలో కావచ్చు, పెర్షియన్ కాలంలో కావచ్చు, రామ్ కాలంలో కావచ్చు, గ్రీక్ కాలంలో కావచ్చు, ప్రస్తుత కాలంలో కావచ్చు, సేమ్ పడద్రోయబడినటువంటి దేవతలు దేవుళ్ళుగా కొలవబడుతున్నారు. పేర్లు మనం మార్చుకున్నాం అంతే, బాగుతు పెట్టుకోండి. అయితే ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఏమని అంటున్నారంటే, బయలు ఎవరో కాదండి, ఆల్దేవుడు అండి అని మాట్లాడుతున్నారు. అబ్బా అవునా, నిజమేనా? నేను కానీ మాట్లాడవలసి వస్తే, నేను కానీ మాట్లాడడం మొదలు పెడితే చాలా సిగ్గుపడే పరిస్థితులు వస్తాయి కనుక నేను మాట్లాడాలనుకోవట్లేదండి. మీరు చూడండి, అక్కడ ఆ బయలు యొక్క ప్రతిమ ఎలా ఉంటుందంటే, ఒక పెద్ద దున్నపోతు, ఒక పెద్ద ఎద్దు ఉంటుంది. ఆ ఎద్దు మొహం అంతా కనబడతా ఉంటుంది, 2 హార్న్స్ కూడా ఇలా తిరిగి ఉంటాయి. కానీ ఆ మెడ దగ్గర నుంచి ఈ కాలి భాగం వరకు కూడా మనిషి యొక్క స్వరూపం కనబడతా ఉంటుంది. అంటే అది ఒక ఆవు కానీ దూడ కానీ ఒక ఎద్దు స్వరూపం కలిగి ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సేనాయి పర్వతం మీద 40 రోజులు మోషే గారు దేవుడితో కలిసి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ బంగారు దూడను అంతటినీ కూడా చేయాలనే ప్రయత్నం, అంటే మన గణతం ప్రకారంగా అహరోను వీళ్ళు నన్ను చంపేస్తారేమో అనే భయంతో అలాంటి సెలవిచ్చాడు అనుకోండి. కానీ వేరే గ్రంథాల ప్రకారంగా వేరే పేరు ఉంటుంది. ఇదంతా కూడా ఐగుప్తీయుల కాలంలో దేవుడిగా పిలువబడినటువంటి ఎద్దు దేవుడు. ఈ ఎద్దు దేవుడు అది ఇజ్రాయేల్కి వచ్చింది. నేను అది చెప్తున్నాను, అప్పుడు దేవుళ్ళు ఎప్పటికీ కొనసాగుతున్నాయి. అక్కడ వాళ్ళకి అలవాటు అయిపోయినటువంటి దేవుడిని తీసుకుని వచ్చి మాకు దూడం చేయమన్నారు అంతే. కాబట్టి ఇక్కడ బయలుదేవత యొక్క ప్రతిమలో కూడా చూస్తే ఇదంతా ఎద్దు మొహం ఉంటుంది. ఎంత ఎద్దు మొహం, ఇదంతా కూడా మనిషి స్వరూపం. కిందంతా హూఫ్స్ అన్ని కూడా ఆ కాలు గిట్టలంతా కూడా మళ్ళీ ఈ గిట్టలు కనబడతా ఉంటాయి. కాబట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇది కొత్త దేవత కాదు, ఇప్పటి నుంచి ఉన్నటువంటి దేవత. ఎప్పటికీ కూడా ఆ దేవత యొక్క ఆచార వ్యవహారాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. మీకు అందరికీ అర్థం కావాల్సింది. మొలక్ వేరు, బయలుదేవు వేరు. వేరే అంటే ఇంచుమించు ఇద్దరు కూడా ఫెర్టిలిటీకి, సంతానోత్పత్తికి పిలువబడతా ఉండేవారు. బయలు అనగా అసలైన అర్థం ఏంటంటే ప్రభువు అని అర్థం, మాస్టర్, నాయకుడు అని అర్థం. అంత మించి పెద్దగా ఆలోచించవలసింది ఏమీ లేదు. అయితే మీరు కానీ ఆలోచన చేస్తే, మన బైబిల్ గ్రంథంలో సాతానుగాడు లూసిఫర్ అని పిలువబడ్డాడు. లూసిఫర్ ఎలా పడద్రోయబడ్డావు, ఆకాశ నక్షత్రమా, తేజో నక్షత్రమా అని రాయబడింది. లూసిఫర్ అనేటువంటి పదం దగ్గర హీబ్రూలో కానీ మనం చూసాం అనుకోండి, హలాల్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. హల్లేల్, HELL అనేటువంటి పదం ఉపయోగించబడింది. ఇప్పుడు అదే అరమిక్లో కానీ చూసాం అనుకోండి, హలాల్ అనే పదం ఉపయోగించబడింది. హలాల్ అనేటువంటిది వాస్తవానికి ఏ మతానికి సంబంధించింది? ఇరాన్ వాళ్ళు హలాల్ని ఆచరిస్తూ ఉంటారు. హలాల్ చేయకుండా ఏది కూడా తినరు, ఆ మతానికి సంబంధించినటువంటి ఒక విధానం. కానీ వాస్తవానికి బిబ్లికల్గా ఆలోచిస్తే లూసిఫర్కి హీబ్రూలో లూసిఫర్ని ఏమని పిలిచారంటే హలాల్ అని పిలిచారు. అరమిక్లోకి వెళ్ళిపోతే హలాల్ అని పిలువబడింది. దేవదూతలకు అన్నిటికీ కూడా లాస్ట్లో ఏల్ అనేటువంటి పదాలు ఉపయోగించబడతాయండి. రఫాయేల్, EL లాస్ట్లో, మికా లాస్ట్లో EL, గాబ్రి పక్కన లాస్ట్లో EL, ఉరియేల్ URI లాస్ట్లో EL అనగా దేవుడు అని అర్థం. ఇలాగా దేవదూతలకు అన్నిటికీ కూడా లాస్ట్లో EL అనేటువంటి మాట రాయబడింది. సాతానుగాడు కూడా రాయబడినటువంటి మాట హెల్లేల్, హిబ్రూలో HELL. లూసిఫర్ కదా పేరు. హెల్లేల్ అనగా క్రెజెంట్ మూన్ అని అర్థం, అర్ధచంద్రాకారంలో ఉండేటువంటి దాన్ని అర్థం ఇస్తూ ఉంది. అరమిక్లో మాత్రం హలాల్ అని అర్థం, దాని అర్థం. ఇప్పుడు మీరు అక్కడ బయలుదేవతను కానీ చూస్తా, ప్రతిమని కానీ చూస్తా, అక్కడ పైన ఉన్నటువంటి అర్ధచంద్రాకారంలో కనబడట్లేదా కొమ్ములు? అంటే బయలు ఎవరికి సాదృశ్యంగా ఉంది? హెల్లేల్కి, అంటే సాతానుగాడికి సాదృశ్యంగా ఉంది. అర్థమవుతుంది నేను చెప్పేది? క్రెజెంట్ మూన్, అర్ధచంద్రాకారం వేరే మతాల్లో కూడా చాలా ప్రత్యేకమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. నేను అన్నీ చెప్పాలనుకోవట్లేదు, బాధపడతారు కానీ నేను చెప్పాలనుకోవట్లేదు. కాబట్టి మీకు తెలియకుండా మీరు ఆరాధిస్తున్నారు బయల్ని. మీకు తెలియకుండా మీ పూర్వీకులు దాన్ని ఆరాధించారు, మీకు తెలియకుండా. పైగా దాన్ని క్రైస్తవ్యం మీదకనే, యూదుల మీదకనే పురుగొల్పే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఒకసారి ఆలోచించేయండి. హలాల్ ఫుడ్స్ అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా వచ్చేస్తున్నాయి. ప్రతి ఫుడ్ మీద కూడా హలాల్ మార్క్ అనేటువంటిది ఉండాలి. అది లేకపోతే తినడానికి వీలు లేదనే పరిస్థితులు వస్తున్నాయి. రేపు 666 ముద్ర కూడా దేంటో నేను చెప్పాను, క్లియర్గా చెప్పుకోవచ్చు. దాని మీద
హలాల్ 666 ముద్ర, హలాల్ 666 ముద్ర ఏ దేవుణ్ణి పొగుడుతూ ఏ దేవుణ్ణి ఉచ్చరిస్తున్నటువంటి పదము క్లియర్గా చెప్పాను. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో కూడా హలాల్ ఫుడ్స్ అనేటువంటివి వచ్చేసినాయి. వాళ్ళు హలాల్ అంటారు, యూదులు కోషేర్ అని పిలుస్తూ ఉంటారు, పరిశుద్ధమైనటువంటి ఆహారాన్ని. కాబట్టి క్రైస్తవుల మీదకి యూదుల మీదకి పెట్టకూడదండి. కానీ ప్రపంచం కొన్ని రోజుల్లో వచ్చే వార్త ఏంటంటే, అందుకే నేను యూట్యూబ్లో కూడా పోలింగ్ పెట్టాను, క్రైస్తవులంత దుర్మార్గులు ఇంకెవరూ లేరు అనేటువంటి ఒక పెద్ద నినాదం అనేటువంటిది ఏర్పడబోతా ఉంది. ఇది క్రీస్తు విరోధి యొక్క ఆగమనానికి చేసే ప్లాన్ అంతా కూడా ఇది. కాబట్టి నీకు అర్థమైంది, ఇప్పటికే వాడి యొక్క ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతుంది. హలాల్ ఫుడ్స్ అన్ని చోట్ల వచ్చేసినాయి, సూపర్ మార్కెట్లోకి వచ్చేసినాయి. చివరికి పసుపు డబ్బాల మీద కూడా హలాల్ మార్కింగ్ వచ్చేసింది, మీట్ మీద హలాల్ మార్కింగ్ వచ్చింది, ఆయిల్స్ మీద హలాల్ మార్కింగ్ వచ్చింది. కానీ వాస్తవానికి హలాల్ అనగా పడద్రోయబడిన లూసిఫర్గా సాదృశ్యం అన్నటువంటి పేరు. మా హీబ్రూ అరమిక్లో చూస్తే హలాల్ అంటే సాతాన్, లూసిఫర్, క్రెసెంట్ మూన్ అంటే అర్ధచంద్రాకారంలో ఈ బయలు యొక్క కొమ్ములు కనబడతా ఉన్నాయి. వాడు ఏలేటువంటి రోజులు దగ్గర పడ్డాయి, వాడు ప్రపంచానికి పరిచయం చేసుకునే రోజులు దగ్గర పడ్డాయి. ప్రపంచం అంతా కూడా ఒకే మతంలోకి రావాలి అనేటువంటి ఒక ప్లాన్ అమలయ్యేటువంటి రోజులు దగ్గర పడ్డాయి. బలవంతపు అసలు సిసలైన మత మార్పిడి ముందు రోజుల్లో జరుగుతుంది. రాధా మనోహర్ దాస్ గారు మనల్ని అంటున్నారు బలవంతపు మత మార్పిడి అని. కాదండి, 666 వెనకాల ఉన్నది బలత్కరణ, బలవంతపు మత మార్పిడి, బలవంతము చేయుచున్నాడు అని క్లియర్గా అక్కడ రాయబడింది. కాబట్టి బయలు అకౌంట్ ఉన్నంత మాత్రాన అందరూ బయలాదికులు కాదు క్రిస్టియన్స్ అందరూ. ఎందుకంటే అక్కడ పిల్లలు తిన్నారు, పిల్లల్ని అక్కడ భయంకరమైనటువంటి రీతిలో చేశారు, పాడు చేశారు, నాశనం చేశారు, పిల్లల్ని అర్పించారు. అది తీసుకుని వచ్చాడు, అక్కడికి అలవాటు చేశాడు. ఈ వ్యక్తులందరూ కూడా వస్తే ఇంకా తర్వాత రోజులు ఇంకా చాలామంది పేర్లు బయటకు పడేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రపంచం అంతా కూడా ఎదురు చూసేది ఒకటేనండి, ఇప్పుడు ట్రంప్ గారు ప్రెసిడెన్సీ కూడా ఫెయిల్ అయిపోవాలి, ఫెయిల్ అయ్యింది అనేటువంటిది చూపించాలన్నదే వారి యొక్క ప్రయత్నం. ట్రంప్ గారు కూడా చేతులు ఎత్తేసేటువంటి టైం వచ్చేస్తుంది అని చూపించాలనే ప్రయత్నం. ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా ఏ నాయకుడు కూడా న్యాయం చేయలేడు, ప్రపంచానికి సమాధానం తీసుకొని రాలేడు అనే ఒక ఆలోచనలోకి వచ్చింది. అప్పుడు వాడు ఎంటర్ అవుతాడు. వాడి యొక్క కార్యక్రమాలు, వాడి ఒప్పందాలు, వాడి యొక్క శాంతి సంబంధమైనటువంటి నిర్ణయాలు చూసి ప్రపంచం అంతా కూడా షాక్ అవుతుంది. నువ్వే ప్రపంచానికి లీడర్ అవ్వచ్చు కదా అని ప్రపంచమే వాడిని ఎన్నుకుంటుంది. కొన్ని దేశాలు ఒప్పుకోవనుకోండి. కాబట్టి ఇదంతా కూడా అంత్యకాలానికి నెరవేర్పు, అంత్యకాలంలో క్రీస్తు విరోధి వచ్చేటువంటి కాలానికి ఇది ఒక పెద్ద సూచన. అర్థమండి, ఎందుకంటే అర్థం చేసుకోండి, ఇదంతా కూడా ప్రభుత్వాలన్నీ కూడా ఫెయిల్ అవ్వాలి. వచ్చే సమయానికి అన్నీ కూడా ఫెయిల్ అయిపోవాలి, ప్రభుత్వాలు కూలిపోవాలి, ప్రెసిడెంట్స్ అందరూ కూడా చేతులు ఎత్తేయాలి. ఇప్పటికే చాలామంది ప్రెసిడెంట్స్ చేతులు ఎత్తేసారు, మా వల్ల కాదని చెప్పి పారిపోయారు. సేమ్ అది జరగాలి. ఇవన్నీ జరగడంలో ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే క్రీస్తు విరోధి యొక్క రాక అర్థం చేసుకోండి. కాబట్టి చూడండి ఎంత నీట్గా క్లియర్, ఎంత ప్రీ ప్లాన్గా చేసుకుని వచ్చారు. ఇప్పుడైతే నెతన్యాహు వెళ్ళి ట్రంప్ గారిని కలవడం అనేది జరిగింది. అయితే ట్రంప్ నెతన్యాహు కలిసిన వెంటనే మీడియాతో మాట్లాడేవాడు. కానీ ట్రంప్ ఇప్పుడు మీడియాతో మాట్లాడడానికి అవకాశం లేదు. ఆస్ట్రేలియాలో నెతన్యాహు వస్తున్నాడని చెప్పి ర్యాలీలు చేశారు. అడుచులంటూ ఊరుకోమని చెప్పి ఆయనకి అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. రేపు ట్రంప్కి వస్తుంది. అర్థం చేసుకుంటాం, మనం దేశం కోసం, ప్రపంచం కోసం, క్షేమం కోసం ప్రార్థన చేయాలి. మన దేశం అమెరికాతో కానీ ఇజ్రాయెల్తో కానీ ఫ్రెండ్షిప్ బ్రేక్ అయితే చాలా భయంకరమైన నష్టాలు వచ్చేస్తాయి. అమెరికాతోని ఇజ్రాయెల్తోని మన దేశ ఫ్రెండ్షిప్ కొనసాగాలి. మోడీ గారు ఆ ఫ్రెండ్షిప్ని కొనసాగిస్తున్నారు. అలాగే వెళ్తే చాలా బాగుంటుంది, లేకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నేను తెలియపరుస్తున్నాను. ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేద్దాం, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకా అనేక విషయాలు మీ అందరితో పంచుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. ఆమేన్.